బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికల కోసం వైఎస్ఆర్సీపీ 175 మంది అభ్యర్థుల్ని ప్రకటించేస్తుంది. మేనిఫెస్టో రూపకల్పన కూడా తుది దశకు చేరుకుంది. ఇక మిగిలిందల్లా ఎన్నికల ప్రచార శంఖారావం పూరించడం. అందుకోసం మేమంతా సిద్ధం పేరుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టబోతున్నారు. అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ భారీ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతుంది. ఈ నెల 26 లేదంటే 27వ తేదీ నుంచి ఆ పార్టీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలోకి దిగబోతున్నారు. మేమంతా సిద్ధం పేరుతో దాదాపు 21 రోజుల పాటు బస్సు యాత్ర కొనసాగనుంది. ఒక పార్లమెంటరీ స్థాన పరిధిలోని అన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యేలా కొనసాగనుందని తెలుస్తుంది. ఇడుగులపై నుంచి ఇచ్చాపురం దాకా నెల రోజుల పాటు మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగనుంది. మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా ప్రతిరోజు ఒక జిల్లాలో బస్సు యాత్ర కొనసాగనుంది. ఉదయం ఇంటరాక్షన్, మధ్యాహ్నం భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. తద్వారా ఈ యాత్రలో ప్రజలతో మమేకమవుతూ ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నారన్న ఆయన తొలి విడతలో బస్సు యాత్ర, ఆ తర్వాత ఎన్నికల ప్రచార సభలు నిర్వహించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల కోసం వైఎస్ఆర్సీపీ 175 మంది అభ్యర్థుల్ని ప్రకటించేసింది. మేనిఫెస్టో రూపకల్పన కూడా తుది దశకు చేరుకుంది. ఇక మిగిలిందల్లా ఎన్నికల ప్రచార శంఖారావం పూరించడం. అందుకోసం మేమంతా సిద్ధం పేరుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రను చేపట్టబోతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నందిని అందిస్తారు. నందిని, చెప్పండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు సిద్ధమైపోయారనుకోవచ్చా?
అసెంబ్లీ ఎన్నికల కోసం వైఎస్ఆర్సీపీ 175 మంది అభ్యర్థుల్ని ప్రకటించేస్తుంది. మేనిఫెస్టో రూపకల్పన కూడా తుది దశకు చేరుకుంది. ఇక మిగిలిందల్లా ఎన్నికల ప్రచార శంఖారావం పూరించడం. అందుకోసం మేమంతా సిద్ధం పేరుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రను చేపట్టబోతున్నారు. అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ భారీ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతుంది. ఈ నెల 26 లేదంటే 27వ తేదీ నుంచి ఆ పార్టీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలోకి దిగబోతున్నారు. మేమంతా సిద్ధం పేరుతో దాదాపు 21 రోజుల పాటు బస్సు యాత్ర కొనసాగనుంది. ఒక పార్లమెంటరీ స్థానం పరిధిలోని అన్ని నియోజకవర్గాలకు కవర్ అయ్యేలా కొనసాగనుంది అని తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఎన్నికల ప్రచార శంఖారావం పూరించడం జరుగుతుంది. అందుకోసం మేమంతా సిద్ధం పేరుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టబోతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కడప ప్రతినిధి యూసఫ్ అందిస్తారు. యూసఫ్, చెప్పండి, వైసీపీ ఇక ఎన్నికల కథన రంగంలోకి దూకిందనుకోవచ్చా? రాష్ట్ర వ్యాప్తంగా కూడా 175 నియోజకవర్గాలతో పాటు 25 పార్లమెంట్ స్థానాలను కూడా కైవసం చేసుకునేందుకు వైఎస్ఆర్సీపీ ఇప్పటికే వ్యూహరచన మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే ఈ నెల 25, 26 తేదీలో నుంచి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర చేపట్టనున్నారు. నేరుగా ప్రజల వద్దకు వెళ్లి తాము చేసినటువంటి సంక్షేమ పథకాలను వివరించేందుకు కూడా ఆయన రంగం సిద్ధం చేశారు. అందుకు అనుగుణంగానే వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పటికే పూర్తిగా షెడ్యూల్ ను కూడా సిద్ధం చేసింది. వ్యూహరచనతో పాటు బస్సు యాత్ర కొనసాగబోతా ఉంది. రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీ ఏ విధంగా వ్యూహాలకు పదును పెట్టింది అనేటువంటి భాగంలో అటు ప్రతిపక్షాలు కూడా ధీటుగా ఎదుర్కోలేనటువంటి పరిస్థితిని పద్మవ్యూహంలో ఇరికించాలన్నటువంటి ఒక వ్యూహానికి వైఎస్ఆర్సీపీ ఇప్పటికే రంగం సిద్ధం చేసింది. రానున్న రోజుల్లో 175 నియోజకవర్గాల వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులను కలుపుకొని బస్సు యాత్రలో వైఎస్ జగన్ ప్రసంగించనున్నారు. తాము చేసినటువంటి ప్రజా సంక్షేమ పథకాలతో పాటు వారికి అందించినటువంటి లబ్ధి ఏ విధంగా ఉంది, ఇష్టకాలమైనటువంటి కరోనాలో తాము ఏ విధంగా ఆదుకున్నాము, ఇప్పటి వరకు కూడా తమ ప్రభుత్వం అమలు చేసినటువంటి ప్రతి పథకం కూడా ప్రజలకు చేరింది. వైఎస్ జగన్ ప్రజలకు వివరించి టోటల్ వ్యూహంలో కూడా రుణిస్తా ఉన్నారు. రానున్న రోజుల్లో ప్రచారం అయితే ముమ్మరంగా కొనసాగబోనుందని చెప్పేసి కూడా వైసీపీ వర్గాలు తెలుపుతా ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఏపీలో ఉన్నటువంటి శ్రీకాకుళం నుంచి కూడా చిత్తూరు జిల్లా వరకు ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో అన్ని కూడా కవర్ చేసేందుకు ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. 25 కానీ 26 కానీ ఈ తేదీలలో ప్రచార పర్వం కొనసాగబోతా ఉంది. తాము ప్రకటించేటువంటి మేనిఫెస్టో ఏది ఉందో అన్ని సముచిత అనుకూలమైనటువంటి సామాజిక పరంగా కానీ సంబంధించిన వ్యవహారాల్లో కానీ ఇవన్నీ కూడా ప్రజల ముందుకు రాబోతా ఉన్నాయి. ప్రజలు తమను మరోసారి ఆశీర్వదించాలి. తమ ప్రభుత్వం కూడా ఏర్పడితే పేద ప్రజలకు అండగా ఉంటుంది. అన్ని విషయాల్లో తాము మీకు చోదోడు వాదోడుగా ఉంటాము. తాము ఎవరినైతే ఎమ్మెల్యేలను బరిలో నింపాము వారందరికీ కూడా మీరు సహకరించండి, వారికి ఓట్లు వేయండి. రానున్న రోజుల్లో తమ ఎమ్మెల్యేలు కూడా మీకు అనుకూలంగా పనిచేస్తారు. ఇప్పటి వరకు తమ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోయిందో రానున్న రోజుల్లో కూడా అదే విధంగా ముందుకు పోబోతా ఉంది. ప్రతిపక్షాలు కావచ్చు, కేంద్రం కావచ్చు, అన్ని కూడా తమపై ఏకదాటిగా దాడి చేయబోతా ఉన్నాయి. సొంత కుటుంబంలో చీలికలు తీసుకొచ్చాయి. వీటన్నిటికి కూడా రాష్ట్ర ప్రజలు గమనించాలి, తమకు సహకరించాలి. అయితే యూసఫ్, చెప్పండి, ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత ప్రజల వద్దకు డైరెక్ట్గా వెళ్ళిన దాఖలాలు లేవు. అంతకుముందు ఆయన ఎన్నికల్లో గడప గడపకు తిరిగిన దాఖలాలు ఉన్నాయి. ఫ్యాను పార్టీ గురి ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ప్రధానంగా అది దోహదపడింది. ఆయన పార్టీ పెట్టిన తర్వాత మెజారిటీ% ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళిన దాఖలాలు అయితే లేవు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికల ముందు వెళ్ళటం వలన వైసీపీకి ఏమన్నా పాజిటివ్ వచ్చే అవకాశం ఉందంటారా ఈ టైంలో? దాదాపు వైఎస్ జగన్ నినాదం ఒకటే కొనసాగుతా ఉంది. తాను ముఖ్యమంత్రిగా ఎప్పుడైతే బాధ్యతలు స్వీకరించానో అప్పటి నుండి కూడా పేద ప్రజల సంక్షేమ పథకాలపై దృష్టి సాధిస్తా ఉన్నాను.
వారికి కావాల్సినటువంటి ప్రతి పథకాన్ని కూడా వారి కుటుంబానికి సచివాలయ వ్యవస్థతో పాటు వాలంటీర్లను రంగంలోకి తీసుకొచ్చి అన్ని సేవలు కొనసాగిస్తా ఉన్నాను. ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎవరైనా మీడియేటర్లుగా ఉండి కమిషన్ల కోసం ప్రకృతి పడేటువంటి వ్యవస్థ ఉండకూడదు. ప్రతి ఒక్క లబ్ధిదారుడికి తన లబ్ధి నేరుగా చేకూరాలని చెప్పేటువంటి అదే అంశంతోనే నేను ముందుకు కొనసాగాను. 4 సంవత్సరాల పాటు 4.5 సంవత్సరం పాటు కూడా మొత్తం అంతా మానిటరింగ్ చేసుకుంటూ ఐఏఎస్లతో పాటు కమిషనర్లను నియమించి వారందరితో కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటూ వస్తూ ఉన్నాను. ప్రతి కుటుంబానికి కూడా లబ్ధి చేకూరింది. ఇప్పుడు ఆ కుటుంబాలని నాకు చేదోడుగా నిలుస్తాయి. రానున్న ఎన్నికల్లో వెన్నుముకగా వారు నిలవబోతా ఉన్నారని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షిస్తా ఉన్నారు. వీరందరూ కూడా అతనికి మద్దతు ఇస్తారో లేకుంటే రానున్న ఎన్నికల్లో పెరిగిన ధరలు కావచ్చు, ప్రజా ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ అతని దృష్టికి తీసుకొస్తారా అని చెప్పేసి చాలా మంది కూడా చర్చించుకున్నటువంటి సందర్భం ఏర్పడతా ఉంది. లక్ష్మణ్. యూసఫ్